హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సిటీ వరల్డ్. ఇవాళ మన వీడియోలో శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలో సింపుల్ వేలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ ముందుగానే శారీ కుచ్చులు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను టూ కలర్స్లో. అలాగే బీడ్స్, నార్మల్ థ్రెడ్, అలాగే మార్కర్, అలాగే నార్మల్ నీడిల్, టేపు, సీజర్. సో మనం వేయాలనుకుంటున్న శారీ పైన 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క సహాయంతో. ఇప్పుడు నార్మల్ నీడిల్ తీసుకొని ఒక 4 వరుసలు దారం ఎక్కించుకొని ముడేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న ప్లేస్లో 2 ముళ్ళు వేసుకోవాలి, ఇలాగా వీడియోలో చూపించిన విధంగా, ఎందుకంటే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి. సో ఇప్పుడు ఫస్ట్ 2 బీడ్స్ తీసుకొని ఎక్కించుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక శారీ కుచ్చు తీసుకొని దానిని వీడియోలో చూపించిన విధంగా ఎక్కించుకోవాలి. సో మధ్యలో బీడ్ ఎందుకు పెడుతున్నానంటే మన థ్రెడ్ని మళ్ళీ మనం రివర్స్గా పైకి తిప్పాలి. సో పైకి తిప్పినప్పుడు ఆటోమేటిక్గా అది ఊడిపోతుంది కదా, కింద ఎలాంటి ముడి లేనప్పుడు. సో అందుకు నేను బీడ్ పెట్టానన్నమాట మధ్యలో. దాని తర్వాత థ్రెడ్ని పైకి తీసుకున్న తర్వాత మరొక 2 బీడ్స్ తీసుకొని మనం ఫస్ట్ గుచ్చిన బీడ్ పక్కనే దీన్ని కూడా థ్రెడ్ని తీసి కింది వైపు నుండి ముడి వేసుకోవాలి. ఒక ముడి అయితే అస్సలు వేయకండి, ఒక 2-3 ముళ్ళు వేసుకుంటేనే టస్సెల్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం శారీని వాష్ చేసినా కూడా స్ట్రాంగ్గా అలాగే ఉంటుంది అనమాట. సో ముడి వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత 2 బీడ్ల మధ్యలో నుండి థ్రెడ్ని కింది వైపుకు తీసి కట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మనం కట్ చేసిన థ్రెడ్ ఉంటుంది కదా, అది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోని కమెంట్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.